హాయ్ గాయ్స్, బిర్యానీలోకి కాంబినేషన్గా మష్రూమ్ కర్రీ చేశానని చెప్పాను కదా. మష్రూమ్ కర్రీ ఎలా చేసానో చూద్దాం. తక్కువ మసాలా అయ్యాయి, కాకపోతే ఇందులో పేస్ట్ వేసాను. ఆ పేస్ట్లో ఏం వేసానంటే దోసపప్పు, జీడిపప్పు, నువ్వుపప్పు పేస్ట్ చేసి వేసాము. నెక్స్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయ లైట్గా చిన్ని పీస్ మాత్రమే అల్లం వేసాము. చూసుకోండి. ఆనియన్స్ వేగిన తర్వాత మష్రూమ్ శుభ్రం క్లీన్ చేసుకొని వేసేయాలి. బాగా చిన్నగా అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసేయాలి. వేసిన తర్వాత బాగా కలుపుకొని ఆ జీలకర్ర పేస్ట్ అని చెప్పాను కదా, అది కూడా వేయాలి. వేసిన తర్వాత అలా బాగా మగ్గిన తర్వాత అప్పుడు కారం మీద తగినంత వేసుకోండి. మసాలా పౌడర్స్ ఏమి యూజ్ చేయను నేను, ఎందుకంటే చెప్పాను కదా బేబీ ఉంది, బాడీ హీట్ ఎక్కువ, తనకు కూడా ఏం తిన్నా పడదు. సో తక్కువ కారం కూడా వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెంసేపు తీసి తర్వాత సాల్ట్ వేసేయాలి. నెక్స్ట్ వాటర్ ఎంత కావాలితే అంత వేసుకోండి. అంటే తక్కువ వాటర్ అయితే బాగుంటుంది, దగ్గరికి అయ్యేంత వరకు ఉంచండి. లేకపోతే వాటర్గా ఉండి మనం ఎంత స్పైసెస్ వేసుకున్నా కూడా బాగోదు. ఇలా అయ్యాక తీసుకోండి, చాలా బాగుంటుంది. బిర్యానీలో కాంబినేషన్ చాలా బాగుంది. నచ్చితే లైక్ చేసి ట్రై చేయండి తప్పకుండా.